తదుపరి తులారాశి. తులారాశి వారి కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు, శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఆర్థిక వ్యవహారంలో వీరికి చక్కని అనుకూలత ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ రాశి వారు బయటపడతారు. ఆలయాలు కూడా దర్శించుకుంటారు. సన్నిహితులతోటి కూడా వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా లభించవచ్చు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. కష్టం ఏదైతే ఫలితం వేరొకటిగా ఉంటుంది. దీనివల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో లాభ నష్టాలు ఈరోజు వీరికి సరి సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయ వర్గాల వారి వ్యవహారాలు ఏమీ కూడా ముందుకు సాగవు. సినీ, టీవీ కళాకారులకు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులన్నీ కూడా చకచక సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనురాశి వారు చేస్తున్నారో అవి విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి. విద్యార్థులు కోరుకున్న కోర్సులు మరియు ర్యాంకులు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధనురాశి వారి ఈరోజు పూజించడం, విష్ణు సహస్రనామ పాలన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ఖర్చులు కూడా మకర రాశి వారికి ఎదురవుతాయి. ఇంటా బయట సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఆశించిన లాభాలు చేతికందవు. రాజకీయ వర్గాల వారికి అకస్మాత్తుగా పదవులు దూరమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు పోటీ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటాయి. తమను వ్యతిరేకించేవారు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగుల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులు కొన్ని సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు. మహిళలకు కుటుంబ చికాకులు తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా వింటారు. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకునేవారు ఈరోజు దగ్గర ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి తమ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పారు.